జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా పొదలకూరు పట్టణంలో సీఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన రహదారి గేటు సెంటర్ నుంచి సంఘం రోడ్డు కూడలి వరకు బైకులపై జర్నలిస్టులు, యువకులు హెల్మెట్ ధరించాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా యువకులు ద్విచక్ర వాహనాలు వేగంగా నడపకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ హనీఫ్, పోలీసులు స్వయంగా హెల్మెట్లు ధరించి బైకులను నడుపుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో బస్టాండ్ సెంటర్లో అనేక షాప్స్ ఉన్నాయి. పూలంగళ్ళు, కిరాణా స్టోర్స్, అట్లాగే తోపుడు బళ్ళు, చిల్లర కొట్లు. వీళ్ళందరికీ కూడా పోలీస్ వారి తరపు నుంచి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ పరిధిని దాటి బయటికి వచ్చి సామాన్లు పెట్టిన, అలాగే ఎండ పడుతుందని పట్టాలు ముందుకు కడుతూ వచ్చిన అసౌకర్యంగా ఉంటుంది పబ్లిక్కి. తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి సహకరించమని పదే పదే కోరుతున్నాం, అయినా వినడం లేదు. ఈరోజు దానిలో భాగంగా ఏదైతే ముందుకు వచ్చినాయో వాటన్నిటిని కూడా తొలగించాం. వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. పదే పదే ఎవరైతే ఈ యొక్క ఉల్లంఘనకి పాల్పడతారో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి నేరాలు, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మన హద్దుల్లో మనం ఉండి అసౌకర్యం కలిగించకుండా ప్రజలకి సౌకర్యవంతంగా ఉండాలని వ్యాపారస్తుల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ప్రమాదవశాత్తు ఎవరికైనా ప్రమాదంలో దెబ్బలు తగిలితే మనకెందుకునే అనుకోకుండా వెంటనే దయచేసి 108 చెప్పడం, మన చేతిలో ఏదైనా ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేయటం, అంటే రక్తం కారుతూ ఉంటే కచ్చిప్తో కానీ గుడ్డతో కానీ కట్టుకట్టడం, అట్లా ఫస్ట్ ఎయిడ్ ఇప్పించటం మన అందరి యొక్క బాధ్యత. ప్రాణాలు కాపాడాలంటే మనము చొరవ తీసుకోవాలి. వారిని సాక్షులుగా కానీ కోర్టుల చుట్టూ తిప్పడం కానీ జరగదు. మన బాధ్యత మనం నిర్వహిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం. సార్, అలాగే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మైనర్లకి మీ యొక్క వాహనాలని తల్లిదండ్రులు ఇవ్వద్దని చెప్పేసి మా యొక్క మనవి. ప్రతి ఒక్క వాహనానికి కూడా లైసెన్స్ ఖచ్చితంగా అమల్లో ఉండేటట్టు, వ్యాలిడ్గా ఉండేటట్టు చూడాలి. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని ప్రోగ్రాముల సారాంశం ఒకటే: సురక్షితంగా ప్రయాణం చేయటం. మనం కావచ్చు, మన వల్ల ఇతరులకు కావచ్చు, ఎటువంటి ప్రమాదం జరగకుండా చట్టానికి లోబడి, ఎంఏ యాక్ట్ రూల్స్కు లోబడి అందరూ కూడా ప్రయాణం చేస్తారు.